హాయ్ గైస్, వెల్కమ్ టు ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2026-2027కి సంబంధించి జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి ఏదైతే న్యూస్ సర్క్యులేట్ అయితే అవుతుందో దానికి సంబంధించినటువంటి వివరాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అలాగే వన్స్ జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తే ఏజ్ లిమిట్స్ ఎలా ఉంటాయి, తర్వాత ఎటువంటి పోస్టులు అయితే జాబ్ క్యాలెండర్లో ఉంటాయి అనే వివరాలను కూడా క్లియర్గా అయితే చెక్ చేయబోతున్నాం. మనకి ఏవైతే గవర్నమెంట్ సెక్టర్లో డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీలుగా ఉంటాయి కదా, ఆ ఖాళీలన్నింటినీ కూడా భర్తీ అయితే చేయడానికి జాబ్ క్యాలెండర్ని ప్రిపేర్ చేస్తారు. అది ఎలా అంటే మనకి ఏదైతే స్కూల్లో టైం టేబుల్లో మార్నింగ్ పీరియడ్లో మ్యాథ్స్ టీచ్ చేయాలి, ఈవినింగ్ పీరియడ్లో సోషల్ టీచ్ చేయాలని చెప్పేసి ఒక షెడ్యూల్ని ఇస్తారు కదా ఉన్నటువంటి టైంలో. అదేవిధంగా ఈ మంత్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఈ మంత్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి, ఈ నోటిఫికేషన్ ప్రిపరేషన్కి ఎంత టైం ఉంటుంది, ఎగ్జామ్స్ ఈ ప్యాటర్న్లో జరుగుతాయి, ఈ ఎగ్జామ్స్కి ఎంత టైం ఉంటుంది అనే విధంగా క్రియేట్ చేసేదాన్ని మనం జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి మాట్లాడతాం. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ని చూసుకుంటే మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా యూపీఎస్సీ అండ్ ఎస్ఎస్సి, ఐబీపీఎస్ అంటే బ్యాంకింగ్ సర్వీసెస్, అలాగే ఆర్ఆర్బీ, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కొన్ని డిపార్ట్మెంట్, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫాలో అయితే అవుతున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయంలో మనకి ప్రతిసారి కూడా జాబ్ క్యాలెండర్ గురించి అనౌన్స్మెంట్ అయితే జరుగుతుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి, ఇంకా గట్టిగా మాట్లాడుకోవాలంటే లాస్ట్ డికేడ్ నుంచి కూడా మనకి జాబ్ క్యాలెండర్ అనే టాపిక్ అయితే వస్తుంది. కానీ చెప్పుకోదగిన విధంగా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా ప్రాపర్లీ రిలీజ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ అఫీషియల్గా కొన్ని స్టేట్మెంట్స్ అయితే పాస్ అయితే చేసింది. ఒకసారి మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే ఒక లెటర్ అయితే కనబడుతుంది కదా, ఇది చూసుకున్నట్లయితే మనకి ఎమ్మెల్సీ చిరంజీవి గారు హానరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినటువంటి లెటర్. ఈ లెటర్లో ఏంటంటే యూపీఎస్సీ ఏదైతే జాబ్ క్యాలెండర్స్ని రిలీజ్ చేసి అక్రాస్ ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి అన్ఎంప్లాయీస్కి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి క్రియేట్ చేస్తుందో, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్పై ఒక క్యాలెండర్ని అనేది రిలీజ్ చేస్తే అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే విధంగా రిక్రూట్మెంట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ ప్రిపరేషన్స్ అనేవి ప్రాపర్గా ఉంటాయి అని చెప్పేసి ఈ లెటర్ సారాంశం. సో దీన్ని అయితే మనకి హానరబుల్ చీఫ్ మినిస్టర్కి ఎమ్మెల్సీ చిరంజీవి గారు సబ్మిట్ చేశారు. అదేవిధంగా సాధారణ పరిపాలనా శాఖ అంటే డైరెక్టర్ జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈ లెటర్స్ని సబ్మిట్ చేశారు. ఏపీపీఎస్సీ వాళ్ళకి కూడా ఈ లెటర్స్ని సబ్మిట్ చేశారు. దీనిపై మనకి ప్రాపర్ రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా మనకి జాబ్ క్యాలెండర్ని కూడా రిలీజ్ చేస్తామని చెప్పేసి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. దానితోపాటు ఈ ఇన్ఫర్మేషన్ ఇంకా యాక్యురేట్గా ఉండడానికి ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి ప్రజెంట్ ఐటీ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు కూడా అనౌన్స్ అయితే చేశారు. త్వరలోనే మనకి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి డిఎస్సి ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ చేసే టైం ఉందో మెరిట్ లిస్ట్, ఆ టైంలో కూడా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఉంటుంది, ప్రతి ఏటా డిఎస్సి ఉంటుంది. త్వరలోనే జాబ్ క్యాలెండర్పై మీకు ఒక స్ట్రక్చర్ అనేది రావడం అయితే జరుగుతుందని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు. సో ఇప్పుడు మనం ఈ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే అసలు ఎటువంటి పోస్టులు ఉంటాయి అనే దాని గురించి చూద్దాం. మనకి వన్స్ ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అనేది కనుక రిలీజ్ చేస్తే మనకి ఈ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1కి సంబంధించిన పోస్టులు ఉంటాయి, గ్రూప్ 2కి సంబంధించి, గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 4కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉంటాయి. దానితో పాటు మనకి జేఎల్ అండ్ డిఎల్ అంటే జూనియర్ లెక్చరర్ అండ్ డిగ్రీ లెక్చరర్, అసిస్టెంట్ ఇంజనీర్, లైబ్రేరియన్స్ అండ్ మిగిలిన గవర్నమెంట్ సెక్టార్స్లో ఏవైతే కొన్ని ఖాళీలు ఉంటాయి అవి జూనియర్ అసిస్టెంట్లు అవనివ్వండి, లేదా క్లర్కల్ కేటగిరీకి సంబంధించిన లోయర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, ఆఫీస్ సబార్డినేట్, వాట్ ఎవర్ పోస్ట్ ఉంటాయి వాటన్నింటినీ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తారు. అవి మనకి ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించినా సరే అవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయితే చేస్తారు ఆల్ గవర్నమెంట్ సెక్టర్స్లో. తర్వాత చూసుకున్నట్లయితే ఈ క్యాలెండర్లోనే మనకి ఏపీపీఎస్సీకి అనుబంధం కాకుండా ఉన్నటువంటి ఏపీఎస్సీబీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి కూడా పోస్టులు అయితే ఉంటాయి. ఈ క్యాలెండర్లోనే మనకి ఏపీఎస్సీబీ నుంచి అయితే మెన్షన్ చేస్తుంది ఏంటంటే రఫ్గా అయితే ఒక 9,000+ వేకెన్సీస్ ఉంటాయని చెప్పారు. అవి ఏఈకి సంబంధించిన పోస్టులు, జేఈకి సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత లైన్మెన్కి సంబంధించిన పోస్టులు ఉంటాయని చెప్పారు. అదేవిధంగా ఏపీఎస్ఎల్పిఆర్బి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్, దీంట్లో కూడా మనకి ఒక 7,000+ కానిస్టేబుల్స్ అండ్ ఎస్ఐకి సంబంధించిన పోస్టులు అయితే ఉంటాయని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఇక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ గురించి కూడా చూసుకుంటే ప్రజెంట్ ఒక 7 పోస్టులతో క్యారీఫైడ్ వేకెన్సీస్ అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. బట్ మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఒక 500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి ప్రజెంట్ ఎవరైతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయినటువంటి రామ్ నారాయణ రెడ్డి గారు ఉన్నారో ఆయన కూడా ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. దాని గురించి కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. వాటి వివరాలు కూడా మనకి ఏదైతే ఈ జాబ్ క్యాలెండర్ ఉంటుందో జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేస్తారు. ఇంకా జైల్ డిపార్ట్మెంట్ నుంచి ఇంకా కొన్ని అడిషనల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా రిక్రూట్మెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి వివరాలన్నీ కూడా మనకి ఈ జాబ్ క్యాలెండర్లో ఉంటాయి. అయితే ఇక ఈ జాబ్ క్యాలెండర్ గురించి ఇంకొక విషయం మాట్లాడాలి. చెప్పాం కదా మన లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఎగ్జాక్ట్గా మాట్లాడుకుంటే ఒక టికెట్ నుంచి ప్రాపర్గా జాబ్ క్యాలెండర్ అంటూ లేదని చెప్పేసి ఇప్పుడు ఒకవేళ జాబ్ క్యాలెండర్ అనేది ఇస్తే
యాక్చువల్గా అయితే ఏపీ గవర్నమెంట్ రిలీజ్ చేసేటటువంటి జాబ్స్కి 18 to 42 ఇయర్స్ బిట్వీన్ ఏజ్ గ్యాప్ వల్ల అప్లై అయితే చేయొచ్చు అని మెన్షన్ చేశారు. బట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ప్రాపర్ నోటిఫికేషన్స్ అనేవి లేని కారణం చేత ఈ 42 ఇయర్స్ ఏదైతే ఉందో దీన్ని కాస్త ఎక్స్టెండ్ చేయొచ్చు. మన దాన్ని ఒక 3 years ఎక్స్టెండ్ చేస్తారా, 2 years ఎక్స్టెండ్ చేస్తారని మనం చెప్పలేం. కానీ ఈ మ్యాక్సిమం 42 ఇయర్స్ అనే దాన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అది మనం చూసుకోవాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే, ఇప్పటి నుంచి మీరు మీ ప్రిపరేషన్ని స్టార్ట్ అయితే చేయండి. మీరు గ్రూప్ 1కి అప్లై చేయాలనుకుంటున్నారా, లేదా గ్రూప్ 3 కానీ, లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ జాబ్స్ కానీ, ఏవైతే జాబ్స్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ జాబ్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్, సిలబస్ ప్యాటర్న్స్ అన్నీ కూడా చెక్ చేసి వీటన్నిటికీ కామన్గా ఉన్నటువంటి సిలబసెస్ ఏవైతే ఉంటాయో ఆ బుక్స్ అన్నీ కూడా గ్యాదర్ చేసి వాటి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసి మీరు ఒక 60 to 70% ఆఫ్ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేస్తే మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఒక 60 days కానీ 90 days కానీ టైం అయితే ఉంటే ఈ టైం పీరియడ్ లోపు మిగిలిన 30%, 40% లేదా 50% సిలబస్ని పూర్తి చేసి మీరు రివిజన్స్ కానీ మాక్ టెస్ట్లో కానీ చేస్తే ప్రాపర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయ్యి మీరు జాబ్స్కి పర్ఫెక్ట్గా ఎగ్జామ్స్ని అటెంప్ట్ అయితే చేయగలరు. అది నా సైడ్ నుంచి మీకు ఇస్తున్నటువంటి సజెషన్. ఇక నెక్స్ట్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇక రిక్రూట్మెంట్స్ ఎప్పుడు వస్తాయని కన్ఫ్యూజన్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్ గురించి ఇన్ని చెప్పారు, రిక్రూట్మెంట్స్ అంటే నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి అని దాని వివరాల గురించి అడుగుతారు కదా. ఒక్కసారి మనం ఈ జాబ్ క్యాలెండర్ గురించి డిస్కస్ చేసాం కదా. ఇక రిక్రూట్మెంట్స్ ఎప్పుడు వస్తాయి అనే దాని గురించి డిస్కస్ అయితే చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేయాలనుకుంటే మనకి ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఖాళీలు ఉంటాయి, రిక్రూట్మెంట్ చేసే టైంకి ఇంత టైం ఉంటుంది కదా, ఈ టైంలో కొత్తగా రిటైర్మెంట్ అయ్యే వాళ్ళు ఏమైనా ఉంటాయా, ఈ ఖాళీలు ఎలా ఉంటాయి, అందులో కారుణ్య నియామకాలకి ఏమైనా వెళ్ళిపోయే వేకెన్సీస్ ఉంటాయి అనే దాన్ని బేస్ చేసుకుని మొత్తం ఒక షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇన్ని ఖాళీలు ఉంటాయని చెప్పేసి ఒక కన్సర్న్ ఇన్ఫర్మేషన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకుంటారు. ఆ తీసుకున్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా చెక్ చేసి ఫైనాన్షియల్కి అప్రూవల్కి పంపిస్తారు. ఫైనాన్షియల్ అప్రూవల్లో మనకి వాళ్ళకి ఇచ్చేటటువంటి శాలరీస్, బెనిఫిట్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఒక 1 month లేదా 45 days లోపు నోటిఫికేషన్ ఇస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ మనకి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఉన్నటువంటి వేకెన్సీస్ వివరాలను తీసుకుని ఫైనాన్షియల్ క్లియరెన్స్ అంతా కంప్లీట్ అవ్వాలంటే మనకి 2026 January 30, 31 లేదా February మంత్స్లోపు అవుతుంది. ఇక ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇయర్ అయినటువంటి March మంత్ ఉంటుందో ఆ మంత్ ఎండింగ్లోనే ఫైనాన్షియల్ అప్రూవల్తో ఈ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. మనకి ఇవి తెలుగు స్టేట్ కాబట్టి తెలుగు స్టేట్లో ఉగాది అనేది నూతన సంవత్సరం కాబట్టి ఆ విధంగా మనకి ఈ జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇదైతే మనకి ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ అని ఏదైతే మెన్షన్ చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి వివరాలు. సో కాస్త అనలైజ్ చేసి మీకైతే కొంచెం అర్థమయ్యేలా షేర్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయిందనుకుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి. కొత్తగా మన ఛానల్కి విజిట్ చేసిన వాళ్ళు రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియోని వాచ్ చేసినందుకు.